మొదటిగా చేసే పని, ఒక ఇల్లు కట్టడానికి మొట్టమొదటి చేసే పని ఏంటి చెప్పండి? అది దాన్ని ఏమంటారు? పునాది వేయడం అనేది మొట్టమొదటిగా చేసేటువంటి పని కదా. కాబట్టి మనం ఎంత ఎత్తు కట్టాలి అని అనుకుంటామో అంత లోతుగా లేక బలముగా పునాది వేయాలి, రైట్? అంతే కదా. సో పునాది వేసినప్పుడు ఆ పునాది గోతులు తీసిన తర్వాత, గుంటలు తీసిన తర్వాత దాంట్లో ఏంటి, ఏ మెటీరియల్స్ అవసరం అవుతాయి చెప్పండి పునాది వేయడానికి? సిమెంటు, ఇసుక, ఐరన్, ఊసలు కావాలిగా, ఊసలు స్తంభాలు వేస్తారు. సో మూడు చెప్పారు: సిమెంటు, ఇసుక, ఐరన్. ఇంకొకటి చెప్పండి. వాటర్. వెరీ గుడ్. ఇంకా 4. ఇంకొకటి చెప్పండి. పనివారు. ఓకే. మెటీరియల్ అంటున్నాను. కంకర. 5 చెప్పారు కదా. చాలు. ప్రియమైన వాళ్ళారా, అంటే ఒక పునాది వేయడానికి, అంటే మళ్ళీ ఇల్లు కట్టిన తర్వాత చాలా అవసరం ఉంటుంది, చాలా మెటీరియల్స్ కావాలి. దీన్ని రంగులు వేయాలంటే ఏం కావాలి? పెయింట్స్ కావాలి. ఓకే, రైట్. ఎనీవే, సో పునాది వేసినప్పుడు మీరు నాకు చెప్పిన 5 మీరు జ్ఞాపకం ఉంచుకోండి. 5 చెప్పారు మీరు నాకు. అలాగే నేను ఒక విషయాన్ని మీకు ముందు ప్రస్తావించబోతున్నాను. దానిలో కూడా మనం ఒక 5 విషయాలను నేర్చుకోబోతున్నాం ఈరోజు. నేను త్వరగా ముందుకు వెళ్తాను. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవితము మనం చూస్తే ఆయన యొక్క జీవితంలో ప్రాముఖ్యమైనటువంటి విషయాలు కొన్ని మనకి కనబడతాయి. ఏమిటి ఆయన యొక్క జీవితంలో ప్రాముఖ్యమైనటువంటి విషయాలు అని అంటే, ఒకటి ఆయన యొక్క పుట్టుక, రెండవది ఆయన యొక్క మరణము, మూడవది ఆయన యొక్క పునరుద్ధానము, అంటే ఆయన తిరిగి లేచాడు మరణాన్ని జయించి, నాలుగవది ఆయన యొక్క ఆరోహణం. అయితే ఈ 4 విషయాలు కూడా ఇవి జరిగిపోయిన విషయాలు. పుట్టడము, మరణించడము, తిరిగి లేవడము, మరలా 40 రోజులు భూమి మీద ఆయన ఉన్న తర్వాత తిరిగి లేచిన తర్వాత ఎన్ని దినాలు ఉన్నారు? 40 దినాలు ఉన్నారు. అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం ఒకసారి చదువుకుని ముందుకు వెళ్ళిపోదాం. అపోస్తల కార్యాలు 1వ అధ్యాయము, అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుతున్నాను. ఆయన శ్రమ పడిన తరువాత 40 దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనుపరచుకొనెను. తిరిగి లేచిన తర్వాత ఎన్ని దినాలు కనపడ్డారంట అందరికీ? గట్టిగా చెప్పండి. 40 దినాలు అనేక మందికి కనిపించినట్టుగా మనం చూస్తాం. ప్రియమైన వాళ్ళరా, ఆయన 40 దినాల తర్వాత ఆయన ఆరోహణమై వెళ్ళిపోయారు. ఆ తర్వాత వెళ్ళిపోతున్నప్పుడు ఆయన చెప్పినటువంటి మాట, లేక 40 రోజుల్లో ఆయన చెప్పినటువంటి విషయాలు ఏంటనంటే, దేవుని రాజ్యమును గూర్చినటువంటి విషయాలు, లేక నిత్యత్వాన్ని గూర్చినటువంటి విషయాలు ఆయన చెప్పారు. అయితే ఈ 4 కూడా ఆయన యొక్క జీవితంలో జరిగిపోయినవి. ఇక ఒక విషయం కొరకు సంఘము అంతా కూడా ఈ ప్రపంచవ్యాప్తంగా కనిపెట్టుకుని ఉన్నారు. ఏంటది చెప్పండి? యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రెండవ రాకడ గురించి మాత్రము మనం కనిపెట్టుకుని ఉన్నాం. ప్రియమైన వాళ్ళరా, మీరు ఇందాక ఒక పాట పాడారు. ఏం పాట అంటే, ప్రియ యేసురాజును నేను చూచిన చాలును. మరి ఆయనను చూడాలంటే ఏం జరగాలి? ఇంకా ఆయన రావాలి. చూడడం అని అంటే ఇలా ఫోటో చూడడం కాదు, సెల్ ఫోన్లోనో లేకపోతే ఇంట్లోనో ఒక ఫోటో చూడడం కాదు. ఆయన చూడడం అంటే ముఖాముఖిగా ఆయన చూడాలి అని అంటే ఆయన రావాలి. ఆయన వచ్చినప్పుడే మనం ఆయన చూడగలం. సరే ప్రియమైన వాళ్ళారా, కాబట్టి సార్వత్రిక సంఘము ప్రపంచమంతా ఈ రోజున దేని కొరకు కనిపెట్టుకుని ఉన్నారు అని అంటే, దేని కొరకు కనిపెట్టుకుని ఉన్నారు? క్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడ కొరకు వారు కనిపెట్టుకుని ఉన్నారు. ప్రియమైన వాళ్ళారా, క్రీస్తు ప్రభు యొక్క మొదటి రాకడ బైబిల్ గ్రంథంలో చాలా ప్రాముఖ్యమైంది. మొదటి రాకడను గురించి బైబిల్ గ్రంథంలో మరి మనం కొత్త నిబంధనలో చూస్తే 4 అధ్యాయాలు మాత్రమే మనకు కనబడతాయి. మత్తయి సువార్తలో 2, లూకా సువార్తలో 2 అధ్యాయాలు. అలాగే పాత నిబంధనలో ప్రవచనాలు మొదటి రాకడను గురించి దాదాపు 100 ప్రవచనాలు ఉన్నట్టుగా మనం చూస్తాం. అయితే రెండవ రాకడను గురించి సువార్తలలోనూ పత్రికలలోనూ చిట్ట చివరి గ్రంథమైన బైబిల్లో చివరి గ్రంథం ఏంటి? ప్రకటన గ్రంథము. అలాగే పాత నిబంధన అంతట్లో కూడా 300 ప్రవచనాలు యేసుక్రీస్తు రెండో రాకడ గురించి రాయబడ్డాయి. అర్థమవుతుందా నేను చెప్తున్నమాట?
మొదటి రాకడని గురించి ఎన్ని ప్రవచనాలండి? 100 ప్రవచనాలు. రెండవ రాకడ గురించి 300 ప్రవచనాలు ఉన్నాయి. కానీ మనం మొదటి రాకడని గురించి చాలా ఏం చేస్తాం? ఎక్కువగా ఉత్సవం చేస్తాం, ఎక్కువగా సంబరం చేస్తాం. కానీ ఈ రోజున సంఘము ప్రభు యొక్క రెండో రాకడను గురించినటువంటి సిద్ధపాటును విస్మరించారు. కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో ఒక పునాది విషయాలు మనం ఆలోచన చేయాలి. ఒక భవనానికి ఎలాగ పునాది ప్రాముఖ్యమో అలాగే ప్రభు యొక్క రాకడ కొరకు మనం సిద్ధపడడానికి, లేక మనం పరలోకంలో నిత్యత్వంలో మన ఒక స్థానాన్ని పొందడానికి పునాది విషయాలను గురించి బైబిల్ ఏం చెప్తుందో ఈ రోజున ఆ విషయాలన్నింటినీ కూర్చొని మరొకసారి మనము ఆలోచన కలిగి ఉందాం. ప్రియమైన వాళ్ళరా, పత్రికలన్నిటిలో కూడా ప్రాముఖ్యంగా సిద్ధాంతములు రాయడం జరిగింది. రోమా పత్రికలో ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడు నీతిమంతుడిగా తీర్చబడతాడు అనే విషయం రాయబడింది. అలాగే ఎఫెసీ పత్రికలో సంఘము గురించి రాయబడింది. అలాగే కొలస్సీ పత్రికలో క్రీస్తుని గురించి, క్రీస్తు యొక్క ఔన్నత్యాన్ని గురించి రాయబడింది. రెండో రాకడ గురించి రాయబడినటువంటి పత్రికలు ఏంటంటే తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక, తెస్సలోనికీయులకు రాసిన రెండో పత్రిక. ఈ 2 పత్రికలు కూడా పౌలు యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడను గురించినటువంటి విషయాలు ఎక్కువగా రాశాడండి. ప్రియమైన వాళ్ళారా, మొదటి పత్రికలో 5 అధ్యాయాలు మనకి కనబడతాయి. మొదటి పత్రికలో 5 అధ్యాయాలు మనకి కనబడతాయి. ప్రతి అధ్యాయము కూడా ముగింపులో ప్రభు యొక్క రాకడ గురించినటువంటి ప్రస్తావన చేస్తూ ఆయా అధ్యాయాలను రాసినట్టుగా ముగించినట్టుగా మనం చూస్తాం. మొదటి అధ్యాయము 10వ వచనము, రెండవ అధ్యాయము 19 నుంచి 20, మూడవ అధ్యాయము 12, 13 వచనాలు, నాలుగవ అధ్యాయము 14 నుంచి 17 వచనాలు, 5వ అధ్యాయము 23, 24 వచనాల్లో యేసుక్రీస్తు రెండవ రాకడలో రాబోతూ ఉన్నాడు. కాబట్టి సిద్ధపడు, కాబట్టి ఆలోచించు, కాబట్టి వాటిని మనసులో ఉంచుకో, నీ హృదయంలో ఉంచుకో అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ప్రతి అధ్యాయాన్ని కూడా ఆ యొక్క పౌలు భక్తుడు రాసినట్టుగా మనం చూస్తాం. ప్రత్యేకంగా తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4:14 నుంచి 17 ఏ సందర్భంలో మనం చదువుతాం చెప్పండి? ఏ సందర్భంలో చదువుతాం? ఎవరైనా చనిపోయిన సందర్భంలో ఆ యొక్క మాటలు మనం అక్కడ సమాధి కార్యక్రమంలోనో ఆదరణ కూడికలోనో చదువుతూ ఉంటారు. మీకు తెలుసని అనుకుంటున్నాను. ప్రియమైన వాళ్ళరా, యేసుక్రీస్తు ప్రభు మరలా రాబోతున్నాడనే విషయాన్ని ఆ యొక్క పత్రికలో ప్రధానంగా ప్రస్తావించాడు. యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడను గురించినటువంటి విషయాలు తెలుసుకోవడానికి మనం భయపడక్కర్లేదు, లేకపోతే మనం కంగారు పడక్కర్లేదు. ఎందుకనంటే మనమందరము కూడా ప్రభువుని నమ్మినటువంటి ఉద్దేశము, ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి ఉద్దేశం ఏంటి అని అంటే మనం అందరము చివరిగా ఎక్కడికి చేరాలని చెప్పాలి, నాకు గట్టిగా పరలోకము చేరడానికి. కాబట్టి మనం అందరము ఈరోజు ఆదివారం ఆరాధనకు వచ్చాం, ఆయన యందు విశ్వాసం ఉంచాం. రేపటి నుంచి మీ మందిరంలో ఏం జరగబోతున్నాయి? ఇవన్నీ కూడా ఆరాధనలు, ప్రార్థనలు, యూత్ మీటింగ్స్, సండే స్కూలు, లేకపోతే స్త్రీల కార్యక్రమాలు, లేకపోతే ఉపవాస ప్రార్థనలు, రాత్రంతా ప్రార్థనలు, ఇవన్నిటి యొక్క ఉద్దేశం ఏంటి చెప్పండి? మనమందరము గట్టిగా చెప్పాలా, ఆ దేవుని యొక్క నిత్యత్వంలోని దేవుడు ఉండే ఆ స్థలానికి మనము చేరాలి. అయితే మీరు ఇందాక చెప్పారు, ఒక భవనానికి ఎలాగైతే పునాది ప్రాముఖ్యమైందో మనము పరలోకరం కొరకు సిద్ధపడడానికి, నిత్యత్వం కొరకు సిద్ధపడడానికి కొన్ని విషయాలు మనము చేయవలసినవి లేక సమకూర్చుకోవలసినవి, మనం బలమైన పునాది వేసుకోవలసిన వాటి గురించి బైబిల్ గ్రంథము కొన్ని సూచనలు, హెచ్చరికలు మనకి చేస్తుంది. ఆ విషయాలు ఏంటి అనేది మీరు ఇందాక నాకు ఎన్ని చెప్పారు? 5 చెప్పారు. దేనికది? పునాదికి. అలాగే పరలోకము నిత్యత్వము కొరకు పునాదిగా మనము ఒక 5 విషయాలు, చాలా విషయాలు ఉన్నాయి బైబిల్లో, ఒక 5 విషయాలు నేను త్వరగా మీ ముందు ప్రస్తావించి నేను ముందుకు వెళ్ళిపోతాను. ప్రియమైన వాళ్ళారా, మనం పరలోకమును లేక నిత్యత్వాన్ని మనము చేరుకోవడానికి మొట్టమొదట మనలో ఉండవలసినటువంటి అర్హత ఏంటి అని అంటే ప్రతి వ్యక్తి కూడా వ్యక్తిగతంగా ప్రభువునందు విశ్వాసము కలిగి ఉండాలి, విశ్వసించాలి, రక్షించబడాలి. అది బైబిల్ గ్రంథం చెప్తుంది. తెస్సలోనికయ సంఘాన్ని గురించి ఒక మాట మనం చదువుదాం. తెస్సలోనికయ
మొదటి పత్రిక 1వ అధ్యాయము 9-10 వచనాలు. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9-10 వచనాల్లో ఆ తెస్సలోనికలో ఉన్న సంఘము, ఆ తెస్సలోనిక అనే పట్టణంలో ఉన్న సంఘము ఎందుకు దేవుణ్ణి నమ్ముకున్నారో, ఎందుకు యేసుక్రీస్తుని నమ్ముకున్నారో అక్కడ రాయబడింది. మధ్యలో నుంచి చదువుతూ ఉన్నాను. మీరు జీవము గలవాడును సత్యవంతునకు దేవునికి దాసులగుటకును దేవుడు మృతుల్లో నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనల్ని తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకము నుండి వచ్చునని ఎదురు చూచుటకును ఎలాగూ దేవుని వైపునకు తిరిగితిరో ఆ సంగతి వారే తెలియచేయుచున్నారు. తెస్సలోనికయ సంఘము, జాగ్రత్తగా వినండి, తెస్సలోనిక అనేటువంటి ఒక ఊరు ఉంది. మీ ఊరి పేరేంటి? అలాగే తెస్సలోనిక అనేటువంటి ఒక పట్టణం ఉంది. ఆ పట్టణంలో మీలాగే ఒక సంఘం ఉంది. ఆ సంఘంలో ఉన్న వాళ్ళు చాలామంది దేవుణ్ణి నమ్ముకున్నారు. వారు దేవుణ్ణి నమ్ముకున్న తర్వాతే వారు సంఘంగా ఏర్పరచబడ్డారు. వారు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచారు. వారు ఎందుకు యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచారు అనంటే ఆ కారణము ఇక్కడ రాస్తున్నాడు. వాళ్ళు ఎందుకు దేవుని వైపు తిరిగారు అనంటే దేవుని వైపు తిరిగితే వారి కోరికలు తీరతాయని కాదు, దేవుని వైపు తిరిగితే వాళ్ళు అనుకున్నవన్నీ జరుగుతాయి అలా ఆ ఉద్దేశాలతో కాదు. మనకు అవసరమైనవి దేవుడు ఇస్తాడు, మన యొక్క అవసరతలు దేవుడు తీరుస్తాడు. కానీ వారు దేవుని నమ్మినటువంటి ఉద్దేశం అది కాదు. దేనికి నమ్మారట? దేవుని రాబో ఉగ్రత నుండి మనల్ని తప్పించుచున్న యేసు పరలోకము నుండి వచ్చునని ఎదురు చూచుటకు. వారు ఎందుకు ప్రభువుని నమ్మారు? కారణం ఏంటి? యేసు పరలోకము నుండి అక్కడ ఉన్నది గట్టిగా మీరు చెప్పండి. యేసు పరలోకము నుండి వచ్చునని ఎదురు చూచుటకు. వారు ప్రభువుని నమ్మిన కారణం ఒకటే కారణం. ఏంటా కారణము? యేసుక్రీస్తు మరలా రెండవసారి వస్తున్నాడు. ఆయన వచ్చే సమయానికి మేము కూడా ఆయనతో పాటు వెళ్ళాలి అని అంటే మేము ఇప్పుడే ఆయనను అంగీకరించాలి, ఆయన వైపు తిరగాలి, ఆయన యందు విశ్వాసం ఉంచాలి అనే ఉద్దేశంతో వారు ప్రభు వైపు తిరిగినట్టుగా అక్కడ మనం చదువుతున్నాం. ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ మీరు చాలామంది ఉన్నారు. మీరు ఎందుకు యేసుక్రీస్తుని నమ్ముతున్నారు, మీరు ఎందుకు యేసు ప్రభువుని నమ్ముకున్నారు అని ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా అడిగితే మీరు ఏమి చెప్తారు? మీరందరూ కూడా ఒక్కొక్కరిని మిమ్మల్ని అడిగితే ఒకవేళ మీరు ఏం చెప్తారు? మీరు చెప్పే కారణం ఏంటి? యేసుక్రీస్తుని ఎందుకు నమ్ముకున్నారనే దానికి మీలో ఉన్న ఒక్కొక్కరు, పెద్దవాళ్ళు, పురుషులు, యవనస్తులు, మీరందరూ కూడా ఒక్కొక్కరు నువ్వెందుకు ఆయన నమ్మావు, నువ్వెందుకు ఆయన యందు విశ్వాసం ఉంచావు అనేటువంటి మాటకి నీవు చెప్పేటువంటి జవాబు ఏంటి? ఒక్కసారి మీకు మీరే దాని జవాబును మనసులో ఆలోచించుకోండి. తెస్సలోనికయ సంఘస్థులను అడిగితే వాళ్ళు ఏం చెప్తున్నారు? వాళ్ళు ఏమంటున్నారంట? యేసు పరలోకము నుండి రెండవసారి వస్తూ ఉన్నాడు. ఆయన వచ్చినప్పుడు నేను కూడా ఆయనతో పాటు ఆ నిత్యత్వానికి వెళ్ళాలి అని అంటే నేను ఇప్పుడే ఆయన యందు విశ్వాసం ఉంచాలి. అది ఆ సంఘస్థులు చెప్పినటువంటి ఉద్దేశం. ప్రియమైన వాళ్ళరా, కాబట్టి మనము ఏ జవాబు చెప్తాం? మనల్ని అడిగితే మనం ఏ జవాబు చెప్తాం? మనం దేనికి ప్రభువుని నమ్ముకున్నాము అనేది దాన్ని బట్టి మనం ఆలోచన చేయాలి. ప్రియమైన వాళ్ళారా, బైబిల్ గ్రంథంలో ఒక గొప్ప వచనము అని చెప్పబడుతూ ఉన్నటువంటి ఒక వచనం ఉంది. బైబిల్ అంతట్లో కూడా గొప్ప వచనం. అది ఏంటది? యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. యోహాను సువార్త 3:16. ఆ వచనం చెప్తున్నది ఏంటనంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన యేసుక్రీస్తునందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయన అనుగ్రహించెను అని చెప్పాడు. 18వ వచనంలో అంటున్నాడు, ఆయన యందు విశ్వాసముంచిన వానికి తీర్పు తీర్చబడదు. ప్రియమైన వాళ్ళరా, కాబట్టి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. ఎందుకు? ఏ ఉద్దేశంతో? ఆయన ఎందుకు నమ్మాలి? ఆయన ఎందుకు నమ్ముకోవాలి? ఆయన ఎందు నమ్మకం ఉంచిన వానికి ఏం లేదంట? గట్టిగా చెప్పండి. తీర్పు లేదు. ఆయన ఎందు విశ్వాసం ఉంచిన వారికి నరకపు తీర్పు లేదు, నరకములోనికి వెళ్ళే తీర్పు లేదు, నరకానికి వెళ్ళేటువంటి అవసరము లేదు. అది అక్కడ ఉన్నటువంటి ఉద్దేశం. కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచిన వానికి నరకానికి త్రోసివేయబడే తీర్పు లేదు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మనం ఎందుకు ప్రభువునందు విశ్వాసం ఉంచాం అనే దానికి సమాధానం ఏమై ఉండాలి అని అంటే, యేసు రెండోసారి, గట్టిగా చెప్పాలి,
యేసు రెండవ మారు రాబోతున్నాడు. ఆయనతో పాటు నేను కూడా నిత్యత్వానికి వెళ్ళాలి అని అంటే ఆయన యందు విశ్వాసం ఉంచాలి. అది ఆ యొక్క జవాబు మనం చెప్పాలి. ప్రియమైన వాళ్ళారా, ఏథెన్స్ అనేటువంటి పట్టణంలో పౌలు సువార్తను ప్రకటిస్తూ ఏమి మాటలు చెప్పాడనంటే, ఆజ్ఞాన కాలమునను దేవుడు చూడనట్టుగా ఉన్నాడేమో, కానీ ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనస్సు పొందాలని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు అని చెప్పాడు. ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా సాయంత్రం అయ్యేటప్పటికి ఒక చోటకి చేరారు. అందరూ అక్కడ కూర్చుని ఉన్నారు. వాళ్ళందరూ కూడా కొత్త కొత్త సంగతులు మాట్లాడుకోవడం, వినడం, తెలుసుకుంటాం, ఇవన్నీ చేస్తున్నారు. అక్కడికి వెళ్ళినటువంటి పౌలు ఆ యొక్క పట్టణంలో, ఏథెన్స్ అనే పట్టణంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ మాటలు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు అంటే, ఆజ్ఞాన కాలములో అయితే, ఎప్పుడు ఆదాము అవ్వలను చేసినప్పుడు ఆ కాలములో అయితే చూడనట్టుగా ఒకవేళ ఉన్నాడేమో, కానీ ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనస్సు పొంది ఆయన తట్టు తిరగాలని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు అని చెప్పి, ఎందుకు ఆజ్ఞాపిస్తున్నాడు మనుషులకి, ఎందుకు హెచ్చరిక చేస్తున్నాడు మనుషులకి, ఎందుకు ఆయన ప్రేరేపిస్తున్నాడు అని అంటే కారణం కూడా చెప్పాడు. తాను నియమించిన మనుష్యుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోతున్నాడు. ఎవరు ఆ మనుష్యుడు? ఎవరు? యేసుక్రీస్తు సంపూర్ణ మానవుడు, సంపూర్ణమైన దేవుడు. కాబట్టి ఆయన దేవునికి నరులకును మధ్యలో మధ్యవర్తి అని మనం చదువుతున్నాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు మొదటి రాకడలో రక్షకుడిగా వచ్చాడు. రెండవ రాకడలో ఎలా వస్తాడంటండి? తీర్పు తీర్చే న్యాయాధిపతిగా ఆయన రాబోతూ ఉన్నాడు. ప్రియమైన వాళ్ళారా, కాబట్టి ఎందుకు ఆయన వైపు తిరగాలి, ఎందుకు ఆయన యందు విశ్వాసం ఉంచాలనే దానికి కారణాన్ని చెప్తున్నాడు. ఎందుకంటే ఒక రోజున ఈ భూలోకమునకు ఏం జరగబోతుంది? తీర్పు జరగబోతుంది. మనం స్కూల్లో చదువుకునే పిల్లలు ఉన్నారు, ఇక్కడ కాలేజెస్లో చదువుకునే పిల్లలు కూడా కనబడుతూ ఉన్నారు. మీకు అందరికీ కూడా స్కూల్లో మీ యొక్క టీచర్స్ లేకపోతే లెక్చరర్స్ పాఠాలు చెప్పేటప్పుడు ఏదన్నా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ టాపిక్ వచ్చిందనుకోండి, వాళ్ళు ఏమంటారు? ఈ క్వశ్చన్ బాగా చదవండి. ఎందుకు చెప్పండి, కరెక్టే చెప్పండి. ఎగ్జామ్స్లో వస్తుంది. అర్థమైందా? ఎగ్జామ్స్ ఉన్నాయి. ఆ ఎగ్జామ్స్ రాసినప్పుడు ఈ క్వశ్చన్ చాలా ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది. 99% ఖచ్చితంగా ఈ క్వశ్చన్ వస్తుంది. చాలా ప్రాముఖ్యమైన ప్రశ్న ఇది, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది అని చెప్తారు. అంటే దేని దృష్టిలో పెట్టుకుని చదవమంటున్నారు? ఎగ్జామ్స్. అదే మాట ఇక్కడ పౌలు కూడా ఆ పట్టణంలో ఉన్న వాళ్ళకి చెప్తున్నాడు. ఒక రోజు రాబోతుంది. ఆ రోజు ఈ భూలోకానికి ఏం జరగబోతుంది? తీర్పు జరగబోతుంది. ఆ తీర్పులో నీవు పరలోకానికి చేరి అక్కడ దేవుడిచ్చేటువంటి బహుమానం పొందాలి అని అంటే నీవు దానికి అవసరమైనటువంటి నిర్ణయాన్ని ఇక్కడే తీసుకోవాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత చేయడానికి ఏమీ ఉండదు. ఎగ్జామ్ పేపర్ ఇచ్చిన తర్వాత చదువుకోవడానికి కుదురుతుందా? ఏమండి, ఎగ్జామ్ పేపర్ ఇచ్చాక మళ్ళీ చదువుతా పుస్తకం తీసంటే కుదురుతుందా? ఎప్పుడు చదవాలి? ముందే చదవాలి. ఎగ్జామ్స్కి 3 నెలల ముందు, ఎగ్జామ్స్కి ముందే సంవత్సరం అంతా చదువుకుంటే తప్ప నీవు ఎగ్జామ్ సరిగ్గా రాయలేవు. ప్రియమైన వాళ్ళరా, అదే విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. ఏమంటున్నాడనంటే, ఒక దినం ఉంది. ఆ దినమున ఈ భూలోకమునకు ఏం జరగబోతుంది? తీర్పు జరగబోతుంది. కాబట్టి ఇప్పుడే నీకు అవకాశం ఉండగానే నీవు ప్రభు తట్టు తిరుగు. నేను చాలా సంవత్సరాల నుంచి మందిరానికి వస్తున్నానండి అని సరిపెట్టుకోవడం కాదు. నువ్వు ఎన్ని సంవత్సరాలుగా మందిరానికి వచ్చినా సరే నీవు యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచి ఆయన వైపు తిరిగి రక్షించబడకపోతే నీవు పరలోకానికి చేరలేవు. అర్థమవుతుందా? నేను చిన్నప్పటి నుంచి మందిరానికి వస్తున్నానండి, 20 సంవత్సరాల నుంచి వస్తున్నాను అని గనక నువ్వు అన్నప్పటికీ కూడా నువ్వు ఎన్ని సంవత్సరాలుగా వచ్చినా సరే నీవు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన నీ సొంత రక్షకునిగా నీవు చేర్చుకొనకపోతే నీవు పరలోకానికి చేరవా? గట్టిగా చెప్పండి. చేరలేవు. కాబట్టి ఎన్ని సంవత్సరాలుగా నువ్వు వచ్చావు అనేది కాదు, నువ్వు ప్రభువునందు విశ్వాసం ఉంచి నీ పాపములు విడిచిపెట్టి ఆయన తట్టు తిరిగేవా లేదా అన్నదే ప్రాముఖ్యమైనది. కాబట్టి ఇది ఒక విషయం. ప్రియమైన వాళ్ళరా, కాబట్టి మన పునాదికి కొన్ని అవసరమైన వాటి గురించి నేను చెప్తున్నాను. మన యొక్క పరలోకపు యాత్ర లేకపోతే నిత్యత్వానికి చేరడానికి పునాది మొట్టమొదటిది ఏంటి చెప్పండి నాకు ఇప్పుడు? వ్యక్తిగతమైన
మర్చిపోయారు అప్పుడే. వ్యక్తిగతమైన రక్షణ అనేటువంటిది ఎవరికి వారకుండా, మా అమ్మగారు రక్షించబడ్డారండి, నా భార్య రక్షించబడిందండి, లేకపోతే నా భర్త రక్షించబడ్డాడండి, నా తల్లిదండ్రులు రక్షించబడ్డారండి అని ఎవరు అనుకోవడానికి లేదు. ఎవరి రక్షణ వారిదే. మీ తల్లి బాగా భక్తురాలైతే, మీ తండ్రి బాగా భక్తుడైతే, నీ భార్య భక్తురాలైతే, నీ భర్త భక్తురాలైతే, భక్తుడైతే దాన్ని బట్టి నీవు పరలోకానికి వెళ్ళలేవు. నీ భక్తి నీదే. అర్థమవుతుందా అండి? ఎవరి భోజనము వారే చెయ్యాలా, లేకపోతే పక్కన ఇంట్లో ఒకరు భోజనం చేస్తే అందరి కడుపు నిండిపోతుందా? నిండదు కదా. ఎవరి చెప్పులు వాళ్ళే వేసుకుంటారా? అందరికీ ఒకటే చెప్పులు ఉంటాయా? కాబట్టి ప్రియమైన వాళ్ళ ఎవరి రక్షణ వారిది. కాబట్టి ఈ పునాది విషయాన్ని గమనించండి. రెండవ మాట చెప్తున్నాను. మీరు ఇందాక చెప్పారు పునాది వేయడానికి ఒక 5 విషయాలు చెప్పారు. సిమెంట్ అన్నారు, రెండోది ఇసుక అన్నారు. ఇసుక అన్నారు కదా, ఇసుక అన్నారు. ప్రియమైన వాళ్ళారా, కాబట్టి రెండో విషయాన్ని గురించి బైబిల్ ఏం చెప్తుందో మనం చూద్దాము. రక్షించబడిన వారికి బైబిల్ ఏం చెప్తుందో మనం లూకా సువార్త 21వ అధ్యాయము 34, 35, 36 వచనాలు. లూకా రాసిన సువార్త 21వ అధ్యాయము 34, 35, 36 వచనాలు. మీ హృదయములు ఒకవేళ తిండి వలనను, మత్తు వలనను, ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నందున ఆ దినం అకస్మాత్తుగా మీ మీదకి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. ఆ దినం భూమి యందంతటా నివసించు వారందరి మీదకి అకస్మాత్తుగా వచ్చును. ప్రియమైన వాళ్ళారా, యేసుక్రీస్తు ప్రభు చాలా విషయాలు చెప్పారండి. ఆయన ఎలాగ వస్తున్నాడో, ఎలా రాబోతున్నాడో చాలా విషయాలు చెప్పారు. మీరు తర్వాత అధ్యాయం అంతా చదువుకోండి. ఆయన చెప్పినవి ప్రారంభం అయిపోయాయి ఇప్పటికే. 10వ వచనం 21:10. మరియు ఆయన వారితో ఇట్లనెను, జనమును రాజ్యం మీదకి రాజ్యమును లేచును, అక్కడక్కడ గొప్ప భూకంపములు కలుగును, తెగుళ్ళును కరువులను తటస్థించును, ఆకాశము నుండి మహా భయోత్పాతములు గొప్ప సూచనలు పుట్టును, ఇవన్నీ జరగక మునుపు ఈ విషయాలన్నీ కూడా రాశారు. ప్రియమైన వాళ్ళారా, అవన్నీ మనం చూస్తున్నాం. ఇప్పుడు ప్రారంభం అయ్యాయి. అయితే ప్రియమైన వాళ్ళారా, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాడు. ఇవన్నీ చెప్తూ చివరకు వచ్చి ఏమంటున్నాడనంటే, ఇవన్నీ జరుగుతాయి. ఇవన్నీ జరిగించేవాడు ఎవరు? గట్టిగా దేవుడు జరిగిస్తాడు. ఎలా జరిగించాలో, ఏ టైంకి ఏది చేయాలో అవన్నీ కూడా ఎవరు చేస్తారు? దేవుడు చేస్తాడు. కానీ మీ చేతిలో ఉన్నది మీరు చేయవలసిన దాని గురించి చెప్తున్నాను అని చెప్పి ఏమన్నాడంటే 34వ వచనం, మీ హృదయాలు జాగ్రత్త పరచుకోండి. ఏమంటున్నాడు? మీ హృదయాలు ఒకవేళ తిండి వలన, మత్తు వలన, ఐహిక విచారముల వలన మందముగా అయిపోతే ఆ దినం అకస్మాత్తుగా మీ మీదకి ఉరి వచ్చినట్టు రాకుండా జాగ్రత్త పడండి. ఈ రోజున మనం చూస్తున్నట్లయితే, ఈ రోజున మనుష్యుల యొక్క సమయము, మనుషులు సంపాదించే పైసలు, మనుషుల యొక్క బలము, టైం అంతా కూడా, అవకాశాలంతా కూడా ఎక్కువ దేని మీద ఆలోచన చెప్పండి? తిండి మీద. మీరు ఈ హైవే అంతా వెళ్ళండి, ఏ షాపులు కనపడతాయండి మీకు? అవే కనపడతాయి. కిలోమీటర్కి ఒకటి కనపడుతుంది. అర్థమవుతుందా మీకు? ప్రియమైన వాళ్ళు, అంటే మనుషులకి అది ఆకర్షణీయమో, అది అవసరమో, అది చూడగానే ఆగుతారని వారికి కూడా తెలుసు. ప్రియమైన వాళ్ళారా, ఈ రోజున ఎక్కడ చూసినా సరే కొత్త వ్యాపారాలు పెడుతున్న వాళ్ళు ఏ వ్యాపారాలు పెడుతున్నారు? ఆహారం, తిండి వ్యాపారాలే పెడతా ఉన్నారు. ప్రియమైన వాళ్ళారా, యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నాడు, మీ హృదయాలు ఏమి వండుకుందాం, ఏమి కూర్చుకుందాం, ఏమి రెడీ చేసుకుందాం అని వీటి మీద మనసు పెట్టేస్తే తిండి వలన, రెండో మాట, తిండి తర్వాత ఏంటంట? తిండి ఎక్కువైపోతే ఏమొస్తుందంట? మత్తు వస్తుంది చాలామందికి. అందుకే చర్చిలోకి వచ్చి నిద్రపోతూ ఉంటారు కొంతమంది. మీరు ఎవరైనా నిద్రపోతున్నారా? ఎవరు నిద్రపోవట్లేదు కదా? మీరు పక్కన ఉన్న వాళ్ళు కూడా చూసుకోండి. కాబట్టి యేసుక్రీస్తు చెప్పాడు, ఏమంటాడంటే, మీ హృదయాలు ఒకవేళ తిండి గురించిన ఆహారం గురించిన ఆలోచనలతో నిండిపోతే, అది తయారు చేసుకుంటంలోనే సమయం అంతా అయిపోతే, అది చేసుకున్న తర్వాత దాన్ని తినడం, ఈ విషయాల మీద మనసు పెడితే మత్తులోకి వెళ్ళిపోతారు. మత్తులో ఉన్నవాడికి ఏం జరుగుతుందో అర్థమవుద్దా? నిద్రపోతున్న వాడికి ఏం జరుగుతుందో, మత్తుగా నిద్రపోయేవాడికి ఏం జరుగుతుందో అర్థమవుద్దా? ఏం అర్థం కాదు.
మూడవది, ఐహిక విచారముల వలన మందముగా అయిపోతే. ఐహిక విచారాలు అంటే ఏదో కావాలి, ఏదో సమకూర్చుకోవాలి, ఏదో సంపాదించుకోవాలి, ఏదో నాకు లేదు అని బాధతో లేకపోతే ఆలోచనతో ఎవరినో చూసి మనం బాధపడిపోతూ అసూయ పడిపోతూ దుఃఖపడిపోతూ కనుక ఉన్నట్లయితే మన హృదయములో దేవుని గురించిన విషయాలకి స్థానమే లేదు. దేవుని గురించిన ఆలోచన లేదు. దేవుని గురించి ఆలోచించే సమయము లేదు. దేవునికి సన్నిధికి వచ్చే అవకాశము సమయము లేదు. అప్పుడు ఏమవుద్దంట, ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి ఉరి వచ్చినట్టు రాకుండా జాగ్రత్త పడండి. ఈ లోకమంతా కూడా ఈరోజు మనం చూస్తే ప్రియమైన వాళ్ళరా, చాలామందికి దేవుని మాటలు వినబడుతున్నాయి. చాలామంది దేవుని గురించిన మాటలు వింటున్నారు కానీ నాకు అక్కర్లేదు, నాకు అవసరం లేదు, నాకు కాదు అని విడిచిపెడుతున్నారు. చాలామంది పదే పదే వింటున్నారు కానీ విడిచిపెడుతున్నారు. అలా విడిచిపెడుతున్నట్లయితే, పట్టించుకోకుండా ఉన్నట్లయితే ఏమి కొనుక్కుందాం, ఏమి దాచుకుందాం, లేకపోతే ఏం సంపాదించుకుందాం, ఏమి వండుకుందాం, ఏమి కట్టుకుందాం, ఏమి చూద్దాం, ఎక్కడికి వెళదాం, దీని విషయంలోనే ఆలోచన ఎక్కువైపోతూ దీంతోనే మన హృదయాలు మనస్సులు నిండిపోతే ఏమవుద్ది? అకస్మాత్తుగా యేసుక్రీస్తు వచ్చేస్తాడు. వచ్చినప్పుడు మీరు కంగారు పడిపోతారు. జాగ్రత్త, మీకు కంగారు పడిపోతారు. ప్రియమైన వాళ్ళరా, మీ యొక్క ఇంటికి మీ బంధువులు కానీ స్నేహితులు కానీ ఏమీ కూడా చెప్పకుండానే మీ ఇంటికి వచ్చేసారు అనుకోండి. ఒకరోజు ఉదయాన్నే 7 గంటల సమయానికి మీ ఇంటికి వచ్చేసారు. అప్పుడు మీరు ఏమంటారు వారితో? చెప్పండి, మీరు ఏమంటారు వారితో? గట్టిగా చెప్పండి. చెప్పకుండా ఎందుకు వచ్చారంటారు. ఎందుకు అడుగుతారు అలాగా? మీరు వాళ్ళ కోసము ఏమీ సిద్ధం చేయలే. నాస్తాకి సిద్ధం చేయలేదు, మధ్యాహ్నము బొవ్వకు సిద్ధం చేయలేదు, దేనికి సిద్ధం చేయలేదు. వారి కోసం వారు ఉండడానికి గదిని సిద్ధం చేయలేదు, ఏం సిద్ధం చేయలేదు. అందుకని మీరు ఏమంటారంటే, ఏమి చెప్పకుండా వచ్చేసావు అంటారు. అంటే మీ ఉద్దేశం ఏంటి? మీకు ఎందులో చెప్పాలి? ఫోన్ చేసి చెప్పాలి అని మీ ఉద్దేశం. అయితే ప్రియమైన వాళ్ళరా, యేసుక్రీస్తు వచ్చేటప్పుడు ఎవరికి ఫోన్ చేయడు. ఎవరికన్నా చేస్తాడా? మీకు ఎవరికన్నా చేస్తాడా? ఏ పాస్టర్ కన్నా చేస్తాడా? ఎవరికి చేయడు. ఆయన అకస్మాత్తుగా వస్తాడు. ఎందుకంటే ఆయన ముందుగానే చెప్పేశాడు. జరుగుతున్న సూచనలు బట్టి మనం అర్థం చేసుకుని మనము సిద్ధం పడాలి తప్ప ఆయన ఇంకా ఫోన్ ఎవరికి చేయడు. అర్థమవుతుందని నేను చెప్పే మాట. ఆయన అకస్మాత్తుగా వస్తాడు. ఎవరికి ఇది అకస్మాత్తు అని అంటే, తెలియని వారికి, వాక్యము ఎరగని వారికి అకస్మాత్తు. కానీ నీకు నాకు అకస్మాత్తు అవ్వకూడదు. ఎందుకనంటే మనకి ముందుగానే ఆయన వస్తాడని, ఆయన వచ్చే ముందు ఏం జరుగుతుందో అవన్నీ కూడా ముందుగానే తెలియజేశాడు. ఎందులో? ఆయన వాక్యంలో ముందుగానే తెలియజేశాడు. కాబట్టి ఆయన ఎప్పుడు వచ్చినా సరే మనం ఎలాగుండాలా? సిద్ధంగానే ఉండాలి అనే ఉద్దేశంతోనే ఆయన చెప్తున్నాడు. 35వ వచనం, ఆ దినము భూమి యందంతటా నివసించు వారందరి మీదకి అకస్మాత్తుగా వచ్చును. అకస్మాత్తుగానే. ఆయన ఎవరికి చెప్పకుండా వచ్చేస్తాడు. వాక్యం తెలియని వారికి ఆశ్చర్యం. వాక్యం తెలియని వారు కంగారు పడతారు. వాక్యము వినని వారు, వాక్యం విన్నా సరే సిద్ధపడని వారు భయపడతారు, కంగారు పడతారు. కానీ మనము కంగారు పడవలసిన అవసరం లేకుండానే మనకు ముందే హెచ్చరిక, ముందే సూచన మనకి ఇవ్వబడుతోంది. అయితే ఎలా సిద్ధపడాలి ఆయన రాకడలో ఆయన ఎదుర్కోవడానికి? అదే ప్రాముఖ్యం. 36వ వచనం, కాబట్టి మీరు జరగబో వీటినెల్లను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడి. అది ఇక్కడ మనం తెలుసుకోవలసింది. ఆయన వస్తున్నాడు. ఆయన వచ్చే టైంకి ఏ విధంగా సిద్ధపడాలి అని అంటే ఒక ప్రత్యేకమైన వస్త్రాన్ని ఏదో కొనుక్కుని కాదు, లేకపోతే ఇంకొకటి కాదు. ఎలా సిద్ధపడాలని చెప్తున్నాడండి? మనుష్య కుమారునితో నిలవబడుటకు శక్తి గలవారగునట్లు, లేక పాత్రులని ఎంచబడినట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడి. అది ఆయన చెప్పినటువంటి విషయం. బోరలు, పాత్రలు, అవి ముద్రలు విప్పబడతాయని, బోరలు ఊదబడతాయని, పాత్రలు కుమ్మరించబడతాయని, ఇవన్నీ కూడా ప్రకటన గ్రంథంలో ఉన్నాయి. అవన్నీ కూడా ఎవరు జరిగిస్తారు?
దేవుడు చేస్తాడు. అవేమి నువ్వు చేసే పనులు కావు, నీ చేతిలో లేదది, మన చేతుల్లో లేదది. ముద్ర మనం ఇప్పం, బూర మనం ఊదం, పాత్రలు మనము కుమ్మరించం. అవన్నీ ఎవరి చేతిలో ఉన్నాయి? అయితే మన చేతిలో ఉన్న దాని గురించి ఆలోచించాలి. మనం ఏం చేయాలనే దాని గురించి ఆలోచించాలి. మనల్ని ఏం చేయమంటున్నాడు? ఎల్లప్పుడూ, గట్టిగా చెప్పండి, ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండడు. అంటే అసలు నిద్రపోవద్దు అని కాదు అర్థం. ఏం జరుగుతుందో గమనించుకోండి. ప్రపంచంలో ఏం జరుగుతుందో గమనించండి. మన చుట్టూ ఏం జరుగుతుందో గమనించండి. మన దేశంలో ఏం జరుగుతుందో గమనించుకోండి. ఇది ప్రభు చెప్తున్న విషయం. ప్రియమైన వాళ్ళరా, మార్కు సువార్తలో కూడా ఈ విషయాన్నే చెప్తూ ఉన్నాడు. మీరు తీయనవసరం లేదు. అదే సందర్భం మార్కు రాస్తూ ఏమంటున్నాడంటే, ఆ దినమును గూర్చియు గడియను గూర్చియు ఎవరికి తెలియదు, ఏ మనిషికి తెలియదు, ఏ దూతకి తెలియదు, కానీ దేవునికే తెలుసు. కాబట్టి జాగ్రత్త పడండి. ఎలా జాగ్రత్త పడాలట? రాశాడు కింద, గట్టిగా చదవండి. మెలకువగా నుండి ప్రార్థన చేయడి. ఇది ప్రభు చెప్తున్నటువంటి మాట. మెలకువగా నుండి ప్రార్థన చేయడి. ప్రార్థన గురించి 3 విషయాలు, 3 పోలికలు నేను చెప్తున్నాను. ఒకటి, ఈ ప్రార్థన అనేది ఆయిల్, ఇంధనము లాంటిది. ప్రార్థన ఇంధనం లాంటిది. ఒక బండి నడవాలంటే, బస్సు నడవాలంటే అందులో ఏం పోయాలా? ఆయిల్ పోయాలి, ఇంధనం కావాలి. ఎంత ఖరీదైనటువంటి కార్ అయినా సరే, ఎన్ని లక్షలు పెట్టి నువ్వు కొన్నా సరే, దాంట్లో ఏం వేయాలి? నడవాలంటే ఆయిల్ వేయాలి, లేకపోతే అది నడవదు. అలాగే ప్రార్థన ఎలాంటిదంట? ఊపిరి వంటిది. మీలో ఎవరైనా సరే పలానా రోజు ఒక దినం మాకు అస్సలు ఖాళీ లేదు, ఫుల్ బిజీ ఉన్నాను, అస్సలు ఖాళీ లేదు, కాబట్టి ఊపిరి తీసుకోలే. చెప్పండి, ఎవరన్నా ఉన్నారా? ఇక్కడ ఉన్నారా ఎవరన్నా? అసలు ఊపిరి తీసుకోవడానికి ఖాళీ లేదు, అందుకే ఊపిరికి తీసుకోలేదని. అసలు మీరు ఉంటారా? ఊపిరి తీసుకోపోతే అసలు మీరు గంట కాదు 10 నిమిషాలు కూడా ఊపిరి తీసుకోకుండా మనము ఉండలేము. అంతే కదా? కాబట్టి ప్రార్థన అనేది అటువంటిది. మూడవది, ప్రార్థన ఎటువంటిదంట? ఛార్జింగ్ లాంటిది. మీరందరూ కూడా ఫోన్స్ వాడుతూ ఉన్నారు. మీరు వాడే ఫోన్స్, చిన్న ఫోన్ అయినా పెద్ద ఫోన్ అయినా సరే, ఎంత వేలు పోసి మీరు కొన్నా సరే, ప్రతి ఫోన్కి కూడా ఏం అవసరమో? ఛార్జింగ్ అవసరం. ఛార్జింగ్ లేకపోతే ఫోన్ పనిచేయదు. అంతే కదా? కాబట్టి ప్రార్థన కూడా అటువంటిది అని చెప్తూ ఉన్నారు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ప్రార్థన గురించి మనకి బైబిల్ గ్రంథంలో ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా మనకి ప్రార్థన కనిపిస్తూ ఉంది. ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు ప్రార్థన ఉంది. ఎక్కడ ప్రారంభమైంది ప్రార్థన? ఏ గ్రంథములో? ఆది కాండము ఎన్నో అధ్యాయము? 4వ అధ్యాయము చివరి వచనంలో ప్రారంభమైంది. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమాయెను. అప్పటికి చర్చ్ ఉందా అండి? ఆది కాండంలో చర్చ్ ఉందా? లేదు. యేసుక్రీస్తు ప్రభు ఇంకా రాలే, ఇంకా పాత నిబంధనలో ఉన్నాము. అప్పుడే దేవుని నామములో ప్రార్థన చేయటం ప్రారంభమైంది. చర్చ్ లేదు, పాస్టర్ లేరు, కొత్త నిబంధన ఇంకా రాలేదు. మొట్టమొదటి ఈ సృష్టి ప్రారంభమైనటువంటి తొలి దినాలలోనే, మానవ జాతి ప్రారంభమైనటువంటి తొలి దినాలలోనే, ఆ తొలి సంవత్సరాల్లోనే, ఆ తొలి శతాబ్దాల్లోనే ఏం ప్రారంభమైంది? ప్రార్థన ప్రారంభమైంది. ఆది కాండములో ప్రారంభమైన ప్రార్థన ఎక్కడ వరకు మనకు కనబడుతుందంటే ప్రకటన గ్రంథం వరకు కనబడుతుంది. ప్రకటన గ్రంథంలో కూడా ప్రార్థనలు కనబడుతూ ఉన్నాయి. ప్రియమైన వాళ్ళారా, ప్రతి గ్రంథములో దాదాపుగా ఒక 3-4 పుస్తకాల్లో తప్ప, బైబిల్లో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? 66 పుస్తకాలు ఉంటే ఒక 3 లేక 4 పుస్తకాల్లోనే ప్రార్థన అనేది కనబడదు, కానీ ప్రార్థన పదం కనబడదు. కానీ ప్రతి పుస్తకములో, ప్రతి గ్రంథములో కూడా ప్రార్థనలు కనబడుతున్నాయి. ప్రియమైన వాళ్ళారా, ఎందుకు ఈ ప్రార్థనలు అంటే ఆయన వస్తున్నాడు, ఆయన ముందు నిలబడడానికి ఈ ప్రార్థనలు. అనేక మంది ఈ యొక్క విషయాలు వారు చెప్పారు, ప్రార్థన గురించినటువంటి గొప్ప విషయాలు చెప్పారు. ఏ వ్యక్తి కూడా తన ప్రార్థనా జీవితము కంటే గొప్పవాడు కాడు. రెండవది, ఒక 6 మంది ప్రార్థనలో మూలిగేవారు సంఘములో ఉన్నట్లయితే ఆ సంఘములో గొప్ప ఉజ్జీవము వస్తుంది. సంఘములో ఉజ్జీవం ఎలాగొస్తుందని అంటే, ఎవరో బోధకుడు వచ్చి గట్టిగా వాక్యాన్ని చెప్పినంత మాత్రం చేత సరిపోదు. మంచిదే చెప్పడము, కానీ అక్కడతో సరిపోదు. కానీ ఉజ్జీవం అనేది ఎవరో నీలోకి వెయ్యలేరు. ఉజ్జీవం ఎక్కడ ప్రారంభం అవ్వాలి?
మనలో నుండి బయటికి రావాలి, కానీ బయట నుండి మనలోకి రాదు ఉద్యమం. అర్థమవుతుందా మీకు? మనలోనే ఉంటే బయటికి రావాలి. కాబట్టి అది ఎప్పుడు వస్తుంది అంటే ప్రార్థనలో మూలిగేవారు ఉంటే ఆ సంఘములో ఉద్యమం వస్తుందని. మూడవది మాట, నీవు ప్రార్థనలో బలహీనముగా ఉన్నట్లయితే ప్రతి విషయంలో కూడా బలహీనముగానే నీవు ఉంటావు అని చెప్తూ ఉన్నాడు. మీలో ఎంతమంది ఆ పరలోకానికి వెళ్ళాలి అని అనుకుంటున్నారు? నేను మిమ్మల్ని అడుగుతున్నాను, చేతులు ఎత్తండి. పరలోకానికి వెళ్ళాలండి నేను అనుకుంటున్నాను అన్నవాళ్ళు సగం ఎత్తారేంటి? సగం దూరం వెళ్ళి వెనక్కి వచ్చేస్తారా ఏంటి? దించండి. మీరందరూ కూడా చేతులు ఎత్తారు చక్కగా. అయితే మీకు అందరికీ మరొక ప్రశ్న అడుగుతూ ఉన్నాను. మీలో ఎంతమంది ఒక దినానికి 1 గంట ప్రార్థన చేస్తూ ఉన్నారు? ఇప్పుడు ఎత్తండి చేతులు. నిజంగా చేసేవారే ఎత్తండి, చేయకపోతే ఎత్తద్దు. చూసారా ఎంత తక్కువ మంది ఎత్తారో? సగం మంది కూడా ఎత్తలా. పరలోకానికి వెళ్ళాలంటే అందరూ ఎత్తేస్తున్నారు, కానీ అర్థమైందా? ఏమండి, వింటున్నారా? కాబట్టి మీలో ఎంతమందికి కలెక్టర్ ఉద్యోగం కావాలన్నాం అనుకోండి, అందరూ ఎత్తేస్తారు. మరి కలెక్టర్ ఉద్యోగం కావాలంటే అలాగా ఏం చదవాలి? ఐఏఎస్ చదవడం అంటే రోజుకి 1 గంట చదివితే కుదరదు, 2 గంటలు చదివితే కుదరదు, రోజుకి 20 గంటలు చదవాలి. అప్పుడు మాత్రం ప్రియమైన వాళ్ళారా, ఒక ఉద్యోగం కోసము అనేక మంది ఎంత కష్టపడుతున్నారు. డాక్టర్ సీట్ కావాలంటే ఎంత కష్టమో, డాక్టర్ సీట్ కావాలంటే. కాబట్టి ఆ సీటు కొరకు ఎంతో కష్టపడి చదువుతున్నారు. మనం పరలోకంకు వెళ్ళడానికి మనం ఎంత సమయం ఆలోచిస్తున్నాం, ఎంత సమయం వెచ్చిస్తున్నాం. మనుష్య కుమారుని ఎదుట నిలవబడ్డానికి శక్తి గలవారగునట్లు ప్రార్థన చేయండి. కాబట్టి మీరు ప్రియమైన వాడు, ఈ దినాల్లో అనేక మంది ప్రార్థన చేసేవారు తక్కువ, చేయించుకునేవారు ఎక్కువ. అయ్యా నా కొరకు ప్రార్థన చెయ్యి, అమ్మా నా కొరకు ప్రార్థన చెయ్యి అని అడుగుతున్నారు. సంఘ కాపర్ని అడుగుతున్నారు, తోటి సహోదరులను అడుగుతున్నారు, టీవీలో ఎవరన్నా కనిపిస్తే అడుగుతున్నారు, మీటింగ్స్లో ఎవరన్నా పెడితే అక్కడికి వెళ్ళి అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారు? అయ్యా నా కోసం ప్రార్థన చేయి. కానీ బైబిల్ అలా చెప్పడం లేదు. బైబిల్ ఏమని చెప్తుందో మనం ఇందాక చూసాం ప్రియమైన వాళ్ళరా. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం. నిన్న కూడా కొంతమంది నా దగ్గరికి వచ్చిన వారికి ఈ యొక్క వచనాన్ని మేము చదువుకున్నాం. యాకోబు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం. మీలో ఎవరికైనాను శ్రమ సంభవించెనా అతడు ప్రార్థన చేయవలెను. చేయవలెనుందా? చేయించుకోమనుందా? చేయవలెను. వింటున్నారా? చేయవలెను. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థబుద్ధి కలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి. ఏం సమీపమైందంట? అన్నిటి అంతము సమీపమైంది. మన మంచి దినాలకు వచ్చేసాం, చివరి దినాలకు వచ్చేసాం. కాబట్టి స్వస్థ బుద్ధి కలిగి మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ప్రియమైన వాళ్ళరా, సంఘము మీరందరూ కూడా ఈ ఉదయకాల సమయంలో మీరు ఎంతసేపు ప్రార్థన చేస్తున్నారు? ప్రార్థనలకు వస్తున్నారా? వారం మధ్యలో వస్తున్నారా? వారం మధ్యలో జరిగే ప్రార్థనలకు వస్తున్నారా? వచ్చి ఇక్కడ ప్రార్థన చేస్తున్నారా? పాటలు పాడడానికి ఆసక్తి చూపిస్తాం, కానీ ప్రార్థన చేయడానికి ఆసక్తి చూపించాం. ప్రియమైన వాళ్ళ ప్రార్థన ఎక్కువగా చేయాలి. ఎందుకనంటే ప్రభు చెప్పాడు, మనుష్య కుమారుని ఎదుట నిలవబడాలంటే మీకేం కావాలి? గట్టిగా చెప్పండి, ఇంకా గట్టిగా చెప్పండి. మనుష్య కుమారుని ఎదుట నిలవబట్టుకు ప్రార్థన చాలా అవసరము. కాబట్టి 3వ విషయంలోనికి వెళ్తూ ఉన్నాను. 3వ విషయం ఏంటనంటే కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 28వ వచనం. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 28వ వచనము. ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుష్యునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుష్యునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. పౌలు వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు, బోధిస్తున్నాడు. ఎందుకు అనంటే ప్రతి మనుష్యుని కూడా క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టాలి. కాబట్టి దానికి ఏం కావాలి అనంటే ప్రభు రాకడ కొరకు సిద్ధపాటుకి ఏం కావాలి అనంటే ఇప్పుడు 2 విషయాలు చూసాం. 3వది ఏం కావాలటండి? పైన రాసిన ఏం కావాలి? దేవుని వాక్య జ్ఞానము. దేవుని వాక్య జ్ఞానము అది కావాలి.
దేవుని వాక్య జ్ఞానము కావాలి. అందుకే వాక్య జ్ఞానము కావాలంటే వాక్యాన్ని వినాలి, వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని నేర్చుకోవాలి. అందుకే వాక్యం నేర్పించబడుతుంది, వాక్యం చెప్పబడుతుంది. ప్రతి మనిషి కూడా క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టాలి అని అంటే ప్రతి మనిషికి కూడా సమస్త విధములైన జ్ఞానముతో బుద్ధి చెప్పి వారికి బోధించి ఆయనను ప్రకటించాలి. ప్రియమైన వాళ్ళరా, ప్రభు ముందు నిలబడాలి. ఒక దినాన్న ప్రభు ముందు నిలబడాలి అని అంటే ప్రియమైన వాళ్ళు అర్థం చేసుకోండి, జాగ్రత్తగా వినండి. మన యొక్క అధికారులు చాలామంది ఉంటారు. మన రాష్ట్రానికి దేశానికి నాయకులు ఉన్నారు. రాష్ట్రానికి నాయకులు ఎవరు అంటే లీడర్గా ఉన్న వాళ్ళు ఎవరు? పేరొద్దు, హోదా చెప్పండి. సీఎం. దేశానికి నాయకులు ఎవరు? ప్రధానమంత్రి గారు. అలాగే మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి గారు. వారి ముందు మాట్లాడాలి అని అంటే ఏదైనా ఒక విషయాన్ని గురించి, ఆ విషయాన్ని గురించినటువంటి జ్ఞానం కావాలి అధికారికి. అవన్నీ తెలుసుకుని ఉండాలి, చదువుకుని ఉండాలి, నేర్చుకుని ఉండాలి. ఆ ఇన్ఫర్మేషన్ అంతా మన ముందు అతని దగ్గర ఉండాలి. ఎందుకనంటే ఆయన ముందు నిలబడి మాట్లాడాలి, ఒక సమస్య చెప్పాలి, ఒక అవసరం చెప్పాలి, ఒక విషయాన్ని చెప్పాలి అని అంటే ఎంతో జ్ఞానము ఆ యొక్క అధికారికి అవసరం. ప్రియమైన వాళ్ళారా, మనం అందరము కూడా ప్రభు ముందు నిలబడాల్సినటువంటి రోజు ఉన్నది. ప్రభు ముందు నిలబడాలి అని అంటే ఈ లోకంలో మనం ఎలా నడుచుకోవాలో ముందు తెలుసుకోవాలి. ఈ లోకంలో ఎలా నడుచుకోవాలో, ఎలా సిద్ధపడాలో మనకు తెలియాలి అని అంటే మనకి ఏం తెలియాలి? గట్టిగా చెప్పండి. వాక్య జ్ఞానము మనకు అవసరం. అందుకే వాక్యం ప్రకటించబడుతుంది, అందుకే వాక్యం చెప్పబడుతుంది. కాలక్షేపానికి కాదు, ఏదో టైంపాస్ కాదు, చెప్పాలి కాబట్టి కాదు. వాక్యం ఎందుకు చెప్పబడుతుందనంటే, వాక్యం ఎందుకు బోధించబడుతుందనంటే ప్రతి మనుష్యుని క్రీస్తునందు ఎలా చేసి నిలబెట్టాలి? సంపూర్ణునిగా చేయాలి. ఎలా సంపూర్ణునిగా చేయాలి అని అంటే అందరికీ మంచి బట్టలు కుట్టించి కాదు, మంచి వస్త్రాలు కుట్టించి, మంచి వస్త్రాలు ఏర్పాటు చేసి, చక్కని ముస్తాబు చేసి కాదు. వస్త్రాలు కాదు కావాల్సి, వస్త్రాలు కాదు. ఏం కావాలంట? వాక్య జ్ఞానముతో ప్రతి మనుష్యుని కూడా ఏ విధంగా మలచాలి, ఏ విధంగా చెక్కాలి, ఏ విధంగా సిద్ధపరచాలి. అక్కడ మీకు ఒక బొమ్మ కనబడుతుందా? ఏం చేస్తున్నాడు శిల్పి ఏం చేస్తున్నాడండి? ఏం చేస్తున్నాడు? చెక్కుతున్నాడు. ఒక చక్కని బొమ్మ తయారు చేయాలి, విగ్రహం తయారు చేయాలంటే ఆ యొక్క రాతిని ఏం చేయాలి? చెక్కాలంటే ఏం కావాలి? చెక్కడానికి ఏం కావాలి? పనిముట్లు ఏం కావాలి? కావాలి కదా. దేవుని వాక్యం కూడా అటువంటిదేనంట. దేవుని వాక్యం దేంతో పోలుస్తున్నారు? నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయు. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 29వ వచనాన్ని చదువుతున్నాను. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 29వ వచనం. ఇర్మియా గ్రంథము 23:29. నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయు సుత్తె వంటిది కాదా. బండల్లాంటి మనుష్యులను, బండల్లాంటి హృదయాలు బద్దలు చేసి వారిని ప్రభు రాకడ కొరకు సిద్ధపరిచేటువంటిది ఏంటంట? సుత్తే ఏంటది? దేవుని వాక్యము, దేవుని వాక్కు, దేవుని మాట. దేవుని మాట మనల్ని బద్దలు చేసి మనల్ని చెక్కి ఎలా మారుస్తుందంట? ఒక మంచి రూపం, ఒక సంపూర్ణమైన రూపంలోనికి మనల్ని సంపూర్ణంగా మార్చడానికి ఆ యొక్క వాక్యము మనల్ని ఏం చేస్తుందంటండి? చెక్కుతుంది. ఎన్ని దెబ్బలు కొట్టాలి? ఒక రాయి శిల్పంగా, ఒక విగ్రహంగా మారాలంటే ఎన్ని దెబ్బలు కొట్టాలి? 10 కాదు, 20, 100, 1000? ఎన్ని దెబ్బలు, ఎన్ని వేల సార్లు కొట్టి చెక్కితే తప్ప ఒక మంచి రూపము రాదు. కాబట్టి వాక్యముతో మనం చెక్కబడాలి. రెండవది, వాక్యముతో మనం స్నానము చేయబడాలి. అది కూడా చెప్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభు సంఘమును ప్రేమించి సంఘము కొరకు తనను తాను అప్పగించుకుని మనకు వాక్యాన్ని ఇచ్చాడని రాస్తూ ఉన్నాడు. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి, అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనానో లేక
పరిశుద్ధముగాను నిర్దోషముగాను మహిమగల సంఘముగాను తన ఎదుట నిలవబెట్టుకోవడానికి వాక్యముతో ఉదక స్నానము చేద్దాన్ని పవిత్రపరిచాడు. ప్రియమైన వాళ్ళని అర్థం చేసుకోండి, మనకు దేవుడు వాక్యాన్ని ఎందుకు ఇచ్చాడనంటే మనల్ని అందరినీ కూడా సిద్ధపడమని చెప్పడానికి. మీకు బాగా అర్థం అవడానికి ఒక ఉదాహరణ చెప్తాను. వివాహం జరిగినప్పుడు వివాహానికి ముందు రోజు లేక ఆ రోజు సాయంత్రం వివాహం అయితే ఉదయం కానీ, ఒకవేళ ఉదయం వివాహం అయితే ముందు రోజు కానీ ఇంకొక కార్యక్రమం జరుగుతుంది. ఏంటది? అది దాని తర్వాత జరిగేది. కరెక్ట్ చెప్పండి. మీకు ఉన్నదా? ప్రధానం ఉన్నదా? ఉందా లేదా? మరి చెప్పండి. ప్రధానం జరిగినప్పుడు పెళ్లి కుమార్తెకి ఏమిస్తారు? ఒక బాక్స్ ఉంటుందండి. చెప్పండి ఏంటో. మీకు ఎవరా? ఇక్కడ ఉన్నదా? ఓకే, ఎనీవే ఒక పెళ్లి కుమారుడు పంపిస్తాడు ఒక బాక్స్. ఆ బాక్స్లో ఏముంటాయి తెలుసా? చెప్పాలి. ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఎందుకు పంపిస్తాడు? ఏంటి, ఏ ఉద్దేశంతో పంపిస్తాడు? నీవు ఇవన్నీ కూడా ఉపయోగించుకొని ముస్తాబయ్యి సిద్ధపడి ఏం జరగబోతుంది దానికి రా. అది పెళ్లి కుమారుడు ఇచ్చిన ఉద్దేశం ఏంటంటే నువ్వు ఇవన్నీ కూడా ఉపయోగించుకొని సిద్ధంగా అయ్యి ముస్తాబయ్యి ఎక్కడికి రావాలి? పెళ్లికి రావాలి, వివాహానికి రావాలి. అది అక్కడ ఉద్దేశం. యేసుక్రీస్తు ప్రభు కూడా సంఘముగా ఉన్న మన అందరము కూడా సిద్ధపడడానికి మనకు కూడా ఒకటి పంపించాడండి. ఏం పంపించాడనంటే చూడండి, ఏం పంపించాడు? ఇది పంపించాడు. అవి కాదు, అటువైపు ఉన్నవి కాదు, అటువైపు ఉన్నవి కాదు. ఇవన్నీ మీరు బాగా వాడేస్తూ ఉన్నారు. ఏమండి, బాగా వాడుతున్నారా? ఆడపిల్లలు ఎక్కువ వాడుతున్నారా? వాడడం మంచిదే, తప్పని నేను అంటలేదు, మంచిగా వాడండి. కానీ మన శరీరము బాగా ఉండడానికి, మెరిసిపోవడానికి, బాగా అందంగా కనబడడానికి అవి ఎలాగ వాడుతున్నామో దేవుని ముందు నిలబడినప్పుడు మనము ఆయన దృష్టికి అందంగా సంపూర్ణంగా కనబడాలంటే ఏం కావాలి? ఏం తెలియాలట? వాక్యము చదవాలని. 66 పుస్తకాల పేర్లు ఎంతమంది మీలో చెప్పగలరు? చెప్పండి. 66 పుస్తకాల పేర్లు. సండే స్కూల్ పిల్లల ఒక ఇద్దరే ముగ్గురు, నలుగురు, 10 మంది ఉన్నారా? పెద్దవాళ్ళు కూడా, పురుషులు ఎవరో కనపట్టలేదు. 66 పుస్తకాల పేర్లు చదవండి. గ్రంథాన్ని, బైబిల్ గ్రంథాన్ని చదవండి. మాకెందుకు సారు చదువుకుంటాం? మాకెందుకయ్యా? ఎవరు చదువుకోవాలి? ఆయన కదా చెప్పేది అని అనుకోకుండా అందరూ చదువుకోవడం కోసమే దేవుని వాక్యం ఇచ్చారు. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ప్రతి సంవత్సరము ఒకసారి, రోజుకి 4 అధ్యాయాలు నువ్వు చదివితే సంవత్సరం 10 నెలల్లో వాక్యం అంతా చదివేయచ్చు. రోజుకి ఎన్ని అధ్యాయాలు? 4 అధ్యాయాలు. ఈ రోజు నుంచి మీరు ప్రారంభించండి. రోజుకి 4 క్రొత్త నిబంధన చదవండి. ఎందుకంటే మనం సంవత్సరం చివరికి వచ్చేసాం ఆల్రెడీ. ఇంకా ఎన్ని నెలలు ఉన్నాయి? 3 నెలలే ఉన్నాయి, 90 రోజులే ఉన్నాయి. 90 రోజులే ఉన్నాయి కాబట్టి 9 మూళ్ళు 270, 260 అధ్యాయాలు ఉన్నాయి ఇందులో కొత్త నిబంధనలో. మీరు రోజుకి 3 అధ్యాయాలు చదివితే ఈ డిసెంబర్ కల్లా మీరు ఈ కొత్త నిబంధన పూర్తి చేయొచ్చు. జనవరి 1 నుంచి మళ్ళీ ఏం ప్రారంభించాలి? ఆది కాండం ప్రారంభించాలి. మీలో ఎంతమంది బైబిల్ గ్రంథాన్ని 10 సార్లు చదివారు? కనీసం 10 సార్లు చెయ్యెత్తరా? 5, 4, 3, 2 ఇప్పుడు ఒక 2-3 చేతులు లెగిసాయి. మరి ఇందులో ఉన్నది తెలియకపోతే మనం దేవుని ముందు ఎలా కనబడతాం చెప్పండి. ఇప్పుడు మీరు సిద్ధపడకుండా వెళ్తే ఎలా కనబడతామమ్మా? ఏ ముఖంతో కనబడతాం? అందంగా ఉంటామా లేకపోతే అందహీనంగా ఉంటామా? మనం సంపూర్ణంగా ఆయన ముందు కనబడలేం. కాబట్టి మనం అందరము సిద్ధపడడానికి ప్రభు తన వాక్యాన్ని పంపించాడు. ఈ వాక్యాన్ని మనము వాడుకుందాం. ప్రియమైన వారలారా, 4వది హెబ్రీ పత్రిక 12-14. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనము. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగినటకు ప్రయత్నించండి. పరిశుద్ధత లేకుండా ఎవడో ప్రభువును చూడడు. ప్రభువుని చూడడం అంటే ఇందాక చెప్పాను, ఫోటో చూడడం కాదు. ప్రభువుని చూడడం అంటే సెల్ ఫోన్లో వాల్ పేపర్ చూడడం కాదు, లేకపోతే క్యాలెండర్ చూడడం కాదు, క్యాలెండర్లో బొమ్మలు ఉంటాయి అవి చూడడం కాదు. ప్రభువుని ముఖాముఖిగా చూడాలి అని అంటే ఏం కావాలట? గట్టిగా చెప్పండి. పరిశుద్ధత. పరిశుద్ధత లేకుండా ఎవడు అంటే ప్రభువుని చూడడానికి ఏం అవసరమో, పునాది వేయడానికి ఎలాగైతే
ఐరన్ అవసరము. ఇందాక చెప్పిన నాలుగో మాట సిమెంట్, ఇసుక, వాటర్. నాలుగోది ఐరన్ ఎలాగైతే అవసరమో ప్రభువుని చూడడానికి, ప్రభువు ముందు నిలబడడానికి నాలుగోది ఏం అవసరమో పరిశుద్ధత అవసరం. పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువును చూడడు అని అంటున్నాడు. పరిశుద్ధత అని అంటే ఒకటి, మనల్ని పరిశుద్ధపరచడానికి అది దేవుని బాధ్యత. మనల్ని ఎవరు పరిశుద్ధపరుస్తారు? దేవుడు పరిశుద్ధపరుస్తాడు. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 23-24 వచనాల్లో సమాధానకర్తయగు దేవుడే మిమ్మల్ని సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. మనల్ని పరిశుద్ధపరిచేవారు ఎవరు? దేవుడు. అంటే అన్ని దేవుడి మీద తోసేయకూడదు. ఇటు పక్క ఉందో చూడండి, మనం కూడా పరిశుద్ధపరచుకోవాలని చెప్తున్నాడు. కొరింథీ 2వ పత్రిక 7వ అధ్యాయము 1వ వచనం, ప్రియులారా మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులనుగా చేసుకొందము. ఇందాక అక్కడేమన్నాడు? దేవుడు చేస్తాడని అన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? మనల్ని మనమే చేసుకుందాం. అర్థమవుతుందా ప్రియమైన వాళ్ళారా? అర్థమవుతుందా? మీ ఇంట్లో అనవసరమైన టీవీలో ప్రోగ్రామ్ వస్తుంటే దాన్ని స్విచ్ ఆఫ్ చేయాలి. ఎవరు ఆఫ్ చేయాలి? దేవుడా మీరా? అది దేవుడు ఆఫ్ చేయడు, మీరే ఆఫ్ చేయాలి. చెడ్డ మాటలు పలకకుండా నోరు మూసుకోవాలి. ఎవరు మూసుకోవాలి? మీరా దేవుడా? మీరు మూసుకోవాలి. కాబట్టి దీని అర్థం ఏంటంటే మనము దేవుని సహాయము లేకుండా మనము చేయలేము, మనం సహకరించకుండా దేవుడు చెయ్యడు. అర్థమవుతుందా? మనం పరిశుద్ధంగా ఉండాలి అని అంటే మనకు ఎవరి సహాయం కావాలి? దేవుని సహాయం కావాలి. అలాగే మనం కూడా దేవునితో సహకరించాలి. అది కాబట్టి ఒక తూకం మనం చూస్తే ఒకవైపు కేజీ రాయి పెట్టామనుకోండి, ఇంకోవైపు కేజీ కూరగాయలు వేయాలి. వేయకపోతే ఏమవుద్ది? తేలిపోద్ది. అవునా కదా? తేలిపోద్దా? దేవుడు సహాయం చేసినా నువ్వు దేవునితో సహకరించకపోతే నువ్వు వెళ్ళి దుష్టుల ఆలోచన చొప్పున నడుచుకుంటూ పాపుల మార్గంలో నిలుస్తూ అపహాసకులు కూర్చుండే చోట కూర్చుంటే అప్పుడు నువ్వు ఆ పరిశుద్ధతను సంపూర్తి చేయలే, పరిశుద్ధతను కొనసాగించలేవు. అందుకే అంటున్నాడు, ఒకటి దేవుని బాధ్యత, రెండవది నీ బాధ్యత. కాబట్టి నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో అందరితో మాట్లాడాలి, కానీ సహవాసం మాత్రం ఎవరితో చేయాలి? జాగ్రత్త. దేవుని ప్రజలతో అందరితో మాట్లాడాలి, అందరినీ ప్రేమించాలి, అందరినీ క్షమించాలి, కానీ సహవాసం చేసేటప్పుడు జాగ్రత్త కలిగి ఉండాలి. బూతులాడేవారితో, చెడ్డ మాట్లాడేవారితో కూర్చుంటే నీకు కూడా ఏమొస్తాయి? అయ్యే వస్తాయి. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, నీ బాధ్యతను గుర్తించు. యోహాన్ అంటున్నాడు, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలియుందుము అని ఎరుగుదుము. ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతివాడు, ఏ నిరీక్షణ? ఆయన చూడాలి. ఆయన చూడాలనే నిరీక్షణ అంటే మీకు అర్థమవ్వకపోతే మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. ఆశ, కోరిక. ఆ కోరిక ఎవరికైతే ఉందో, ఏ కోరిక? ఎవరిని చూడాలనే కోరిక? యేసుక్రీస్తును చూడాలి అనే కోరిక ఎవరికైతే ఉందో వాళ్ళు ఏం చేయాలంట? ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తనను తాను పవిత్రునిగా చేసుకోమని యోహాన్ చెప్తున్నాడు. పేతురు అంటున్నాడు, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షిస్తూ పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త. ఎంత జాగ్రత్త? సాగదీయండి మీరు కూడా. ఎంత జాగ్రత్త? ఎంతో జాగ్రత్త. మామూలు జాగ్రత్త కాదు. కూర వండేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉంటామో అంతకంటే ఎక్కువ జాగ్రత్త. పెళ్లి చేసేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉంటామో అంతకంటే ఎక్కువ జాగ్రత్త. ఇల్లు కట్టేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉంటాం. బట్టలు కొనుక్కునేటప్పుడు, వస్త్రాలు కొనుక్కునేటప్పుడు ఎలా కొనుక్కుంటారండి మీరు? దానికి ఏమన్నా ఉన్నాయో లేదో చూసుకుని కొనుక్కుంటారు. అంతేనా కాదా? దానికి ఏమైనా డ్యామేజ్ ఉందా, ఏమన్నా అంటుకుపోయిందా చూసుకుని కొనుక్కుంటారు. అంతే, మొత్తం తీసేసి షాపులో. అవునా కదా? ప్రియమైన వాళ్ళరా, అంతకంటే ఎక్కువ జాగ్రత్త ప్రభువు దినపు రాకడ కొరకు కనిపెట్టే వాళ్ళు ఎలాగ ఉండాలంటే పరిశుద్ధమైన, గట్టి చెప్పండి, ప్రవర్తనతో. చివరిది, ఈ లోకములో మనకి ఏమి ఎదురవుతాయి? శ్రమలు వస్తాయి. శ్రమలు వస్తే కంగారు పడిపోవద్దు. మరి పాస్టర్ గారు
సేవా జీవితంలో అనేక అనుభవాలు నిన్న చెప్తున్నారు. వారే కాదు, ఇంకా అనేక మంది మన కళ్ళెదురుగా ఒక సజీవ సాక్ష్యము. అలాగే అనేక మంది ప్రపంచవ్యాప్తంగా సంఘ చరిత్రలో ఎంతో మంది, బైబిల్లో ఎంతో మంది భక్తులు ఎన్నో శ్రమలు అనుభవించి దేవుని పరిచర్య చేశారు, దేవుని కొరకు ప్రయాసపడ్డారు, దేవుని కొరకు జీవించారు. మనం కూడా దానికేమీ మినహాయింపు కాదు. పౌలు, బర్నబాలు వారి యొక్క మొదటి మిషనరీ ప్రయాణము ముగించి వెనక్కి వస్తున్నప్పుడు వాళ్ళు ఏం చెప్పారో తెలుసా? శిష్యుల మనస్సులు దృఢపరచి ఏమన్నారండి? విశ్వాసమందు నిలకడగా ఉండండి. మనం అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యములో ప్రవేశించాలి. ఈ లోకంలో శ్రమలు ఉన్నాయి, బంధువుల నుంచి ఉన్నాయి, స్నేహితుల నుంచి ఉన్నాయి, ఇంట్లో ఉన్నాయి, బయట ఉన్నాయి, ఉద్యోగము, వ్యాపారము, వ్యవసాయము, పని, ప్రతి చోట అనేక పరీక్షలు. నిన్న చెప్పాం పరీక్షల గురించి, శోధనల గురించి అక్కడ నేర్చుకున్నాం. ప్రియమైన వాళ్ళారా, పరీక్షలు ఉన్నాయి, శోధనలు ఉన్నాయి. ఈ పరీక్షలు, ఈ శోధనలో మనము నిలబడినట్లయితే ప్రియమైన వాళ్ళారా అవి కలుగుతాయని బైబిల్ గ్రంథం చెప్తుంది. కాబట్టి దేవుని రాజ్యంలోకి వెళ్ళడానికి, దేవుని యొక్క నిత్యత్వంలోనికి ప్రవేశించడానికి మనకు కావలసినవి ఏంటి? మనం ఏం అనుభవించాలి? అక్కడ ఉందో చెప్పండి. శ్రమలు అనుభవించాలి. ప్రియమైన వాళ్ళరా, కాబట్టి ఈ శ్రమల గురించి బైబిల్లో యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు. మీకు ఈ లోకమందు శ్రమ కలుగును, ధైర్యం తెచ్చుకోండి, నేను లోకాన్ని జయించానని ప్రభు చెప్పాడు. పౌలు చెప్పాడు, మీరు ప్రభునందు విశ్వాసం ఉంచుట మాత్రమే కాదు, ఆయన పక్షంగా శ్రమ పడుట కూడా మీకు నియమించబడిందని ఫిలిప్పీ 1:30 చెప్పాడు. పౌలు పడిన శ్రమలు చదవాలంటే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 22 నుంచి 28 వరకు ఆయన పడిన శ్రమలన్నీ కూడా మనకు కనబడతాయి. ప్రియమైన వాళ్ళరా, ఈ శ్రమలన్నీ కూడా ఎప్పుడు మర్చిపోతామనంటే మనకి అక్కడ బహుమానము మనం అందుకున్నప్పుడు ఈ శ్రమలు ఏమీ గుర్తురావు. ప్రియమైన వాళ్ళారా, ఒక తల్లికి బిడ్డ జన్మించేటప్పుడు ఏమొస్తాయి? పెయిన్స్, నొప్పులు వస్తాయి. కానీ బిడ్డ పుట్టగానే ఆ నొప్పులన్నీ మర్చిపోద్ది. ఎన్ని నొప్పులు పడింది అంతా మర్చిపోద్ది. యేసుప్రభు వారు కూడా చెప్పారు ఆ మాట. ప్రసవించు స్త్రీ ఎంతో వేదన పడుతుంది, కానీ బిడ్డ పుట్టగానే ఆ వేదన అంతా మర్చిపోతుంది. ఎంత వేదన పడితే ఆ పిల్లవాడిని అంతా ఏం చేస్తుంది? ప్రేమిస్తుంది. ఆ పిల్లవాడిని అంత జాగ్రత్తగా చూస్తుంది. అవునా? అంతే కదా? ఎందుకంటే అంత వేదన పడ్డాను అని మనం ఎంత విలువ పెట్టుకుంటే అంత జాగ్రత్తగా దాన్ని చూసుకుంటాం కదా. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఈ లోకంలో శ్రమలు పరలోకము కొరకు మనం సిద్ధపడుతున్నప్పుడు ఎదురవుతాయి. కాబట్టి 5 విషయాలు మీరు ఎలాగైతే పునాది, ఇవన్నీ కూడా ప్రభు రాకడ కొరకు పునాది విషయాలు. ఇవన్నీ ఒక బిల్డింగ్కి పునాది ఏమిటి అని అంటే, మీరు చెప్పిన పునాది వేసేటప్పుడు ఏం వాడతాము? సిమెంట్, ఇసుక, ఐరన్, వాటర్, మెటల్. అలాగే ప్రభు రాకడ కొరకు సిద్ధపడడానికి వ్యక్తిగతమైన రక్షణ. రెండవది వ్యక్తిగతమైన ప్రార్థన. ఎవరితోనో చేయించుకునే ప్రార్థన కాదు, ఎవరికి వారు మోకరించి చేసే ప్రార్థన. నీ కొరకు, నీ కుటుంబం కొరకు, నీ సంఘము కొరకు, నీ యొక్క ఊరి కొరకు, నీ రాష్ట్రము కొరకు, నీ దేశము కొరకు, సార్వత్రిక సంఘము కొరకు నువ్వు చేసే ప్రార్థన. మూడవది దేవుని వాక్య జ్ఞానము. నాలుగవది పరిశుద్ధత. ఐదవది ఈ లోకములో నీకు ఎదురయ్యే శ్రమలు. ఈ శ్రమలు నిన్ను మరింత గట్టిగా చేయబోతున్నాయి. నేను చివరగా ఈ వీడియోతో ముగిస్తూ ఉన్నాను.